నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. మరో కొత్త రూల్స్ పెట్టినటువంటి పెన్షన్ల గురించి వీడియో చేయనీకి వచ్చిన. రేవంత్ సర్కార్ పెట్టినటువంటి ఏవైతే రూల్స్ ఉన్నాయో అవి విన్నారంటే దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది. ఇక ఆగస్టు 15 నుంచి ఏదైతే ఆసరా పెన్షన్లు ఉన్నారో దాని గురించి మాట్లాడుకున్నాం పూర్తిగా. అసలు ఏం జరగబోతా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో, పెన్షన్దారులు ఎవరెవరు రాబోతా ఉన్నది అనేది కూడా కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో నేను ఏ వీడియోకి అడగను, దయచేసి ఈ వీడియో గ్రామాలలో ఉండేటువంటి ప్రతి ఒక్క బిడ్డకు చేరేటట్టు మీ యొక్క గ్రూప్లలో షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి చేరేసేటువంటి ప్రయత్నం చేయరు. నేను ఎప్పుడు అడగలే ఇన్ని రోజులలో. దయచేసి సబ్స్క్రైబర్లు, మమ్మల్ని ఆదరించేటువంటి వ్యక్తులు నలుగురికి షేర్ చేసి, 10 మందికి, నలుగురికి కాదు మొత్తానికి అందరూ షేర్ చేయండి. చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సంబంధించినటువంటి డాటా. అయితే వామ్మో పెన్షన్లు అనగానే వామ్మో ఏందిరా నాయన ఎప్పుడు ఇస్తారు ఏంది అనేది ఒక తెర మీద తీసుకొచ్చినప్పుడు మంత్రి సీతక్క గారు మాట్లాడుతూ ఆగస్టు 15 తారీఖు నుండి పెన్షన్లు 2 లక్షల కొత్త పెన్షన్లు ఇవ్వబోతా ఉన్నాం అని చెప్పగానే తెలంగాణలో ఇక పాలాభిషేకాలు, కార్యకర్తలు ఎట్లుంటారు ఇక కాంగ్రెస్ వాళ్ళు ఇంకా అన్నీ చేసిన తర్వాత ఇక ఇప్పుడు మరొకసారి ఈ చెంప మీద పెట్టి కొడితే ఈ చెంప వాసినట్టు, ఈ చెంప మీద కొడితే ఈ చెంప వాయాలి కదా. రేవంత్ సర్కార్ ఉల్టుంటుంది కదా, ఈడ కొట్టంగానే ఈ దౌడపాలు రాలి ఇదంతా ఈ చెంప ఇంతలా ఉబ్బినట్టు ఒక షాక్ ఇచ్చింది. ఆగస్టు 15 తారీఖు నుండి ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇస్తారేమో అని అనుకున్నాం. మనం గతంలో మాట్లాడినందుకు గదే ఇండిపెండెన్స్ డేకి మనకు శుభవార్త చెప్తా అన్నది గవర్నమెంట్ అని. కానీ ఇప్పుడేమంటారు వీళ్ళు, అప్లికేషన్లు స్టార్ట్ చేస్తారంట. ఏడేడా ఈ అప్లికేషన్ల లొల్లి ఏంది, ఈ కథ ఏందో తెలుసా? అసలు చెప్పుకుంటే చాలా భయంకరంగా ఉంది దీనికి సంబంధించింది. ఆగస్ట్ 15 తారీఖు నుండి అప్లికేషన్లు ఇస్తారంట. అప్లికేషన్లు ఇస్తారు, అంతేగాని నీకు పెన్షన్ ఇవ్వట్లేదు. కొత్త పెన్షన్ను ఏదైతే 2 లక్షలకు సంబంధించినటువంటి పెన్షన్లు ఉన్నాయో అవి కొత్తవి ఇవ్వట్లేదు. ఆల్రెడీ వీళ్ళు ఎంత కట్ చేసిర్రు, రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ఎంత కట్ చేసిరాయా అంటే దాదాపు 1,20,000 పెన్షన్లు కట్ చేసిర్రు. ఏవి కట్ అయిపోయినాయి ఇవి. ఇప్పుడు ఏమంటారు వీళ్ళు, మేము 2 లక్షలకు సంబంధించినటువంటిది ఇస్తామన్నాం, దానికి సంబంధించినటువంటిది అని చెప్పి మాట్లాడుతారు. ఇది బాగున్నది. ఆగస్టు 15 ఏమన్నారు సీతక్క, కొత్త పెన్షన్లు ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు అప్లికేషన్లు పెట్టుకోమంటా ఉన్నారు. అప్లికేషన్లు పెట్టుకోమన్న తర్వాత ఇక అది ఎప్పుడు వస్తే మరి వాళ్ళకి తెలవాలి, దేవునికి తెలవాలి, ఇక అప్లై చేసేటువంటి మీ సేవలకు తెలవాలి, ఆ ఎంపీడీఓ ఆఫీసులకు తెలవాలి. ఈ ఆల్రెడీ 1,20,000 కట్ చేసారు, మరో 80,000కు సంబంధించినటువంటి కోత ఉండనున్నది. 80,000కు సంబంధించినటువంటి కోత ఉండనున్నది. ఈ 1,20,000 ఎవరయ్యా అంటే చనిపోయిన వాళ్ళు, ఇంకా ఊరు వదిలేసి బయటికి అయితే ఆడ హైదరాబాద్లో ఉంటే ఆ రోజు టైంకి పెన్షన్ తీసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళకి కట్ అయిపోయినాయి. ఏదో గందరగోళంగా 1,20,000 అయితే ఎత్తేసారు. 2 లక్షలు అంటే ఇస్తామన్నారు. ఇప్పుడు ఆగస్టు 15 నుంచి అప్లికేషన్లు అంటారు. ఎట్లా? రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక, రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక ప్రజాభవన్లో పెట్టురి, మీరు ప్రజాపాలన ఇది, మీరు అడిగింది ఇమీడియట్గా అయిపోతుంది అని చెప్పారు. అప్పటి నుంచి ఇది ఏడగాలే. అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చిన ట్విస్ట్ ఏంటి అంటే, ఏడేడు అప్లై చేయాలి అంటే, కొత్త అప్లికేషన్లు ఏమేమి అప్లై చేయాలంటే, అప్లై చేయాలంటే మీ సేవ, ఎంపీడీఓ ఆఫీస్, ఈ ఎక్సెట్రా ఈడ పోయి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక ఇదేది గ్రామ స్థాయిలలో ఉన్నటువంటిది. ఇక ఈడ జిహెచ్ఎంసి మున్సిపల్లోకి వచ్చేసరికి మున్సిపల్ కమిషనర్ ఉంటాడు, సిఎంఎస్ ఉంటాడు, ఇక ఆఫీసర్లు ఎక్సెట్రా వీళ్ళకి సంబంధించినటువంటిది కాడ చేయాలి. అయితే ఈడ మళ్ళా నువ్వు అప్లికేషన్ పెట్టినావు. ఒకప్పుడు ఎట్లుంటుండే, అప్లికేషన్ ఇట్లా పెట్టంగానే అప్రూవల్ అయిపోతుంటే నీకు సంబంధించినటువంటి స్థితిగతులను అన్నీ తెలుసుకొని అయిపోతుండే. ఇప్పుడు అట్లా కాదు. దాదాపు ఐటీకి సంబంధించినటువంటి శాఖకు సంబంధించినటువంటి 360 డిగ్రీలకు సంబంధించినటువంటి శాఖ
సమగ్ర సర్వే చేస్తుందంట. ఇది సమగ్ర సర్వే చేసి ఇక వీళ్ళు అవునా కాదా, నిజంగా ఇవ్వచ్చా లేదా, ఇవన్నీ కూడా రేవంత్ సర్కార్ చేస్తుందంట. అంటే పిచ్చోళం చేయనున్నారు. క్లారిటీ ఏంది అంటే తెలంగాణ ప్రజలను పిచ్చోళం చేయడానికి, కోతలు పెట్టడానికి ఈ యొక్క పెన్షన్లు, కొత్త పెన్షన్లు అని చెప్పి తీసుకొచ్చారు. 1,20,000 బతికి ఎత్తేసారు. ఇంకా 80, 50, 70, 80 వేలకు సంబంధించినటువంటిది ఇంకా ఉంది, ఆ కోత ఉంది. అది ఎప్పుడైతే తెలియదు. అయితే ఈడ సరే ఇక 360 డిగ్రీలకు సంబంధించినటువంటి సర్వే జరగాల, ఇదంతా బాగున్నది. అయితే మరొకటి ఏంది ఈడ అంటే ఎవరెవరు అర్హత ఏంది తెలుసా? అర్హత ఏంది అంటే మీ ఇంట్లో మీ అర్హత వచ్చేసి మీ ఇంట్లో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఉండొద్దు. ఎస్, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఎప్పటి నుంచో ఉంది, కానీ ప్రభుత్వ ఉద్యోగులకు తల్లిదండ్రులు ఉంటారు కదా, వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి అంటే ప్రభుత్వ ఉద్యోగులు తల్లిదండ్రులను చూస్తున్నారని గ్యారెంటీ ఏంది? వాళ్ళకు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. అసలు వృద్ధాప్య పింఛన్లు ఇచ్చేది ఏంది? ఎంతమంది ఉన్నా, ఎవరున్నా, ఎన్ని కోట్ల ఆస్తున్నా, ఎక్కడెక్కడ పంపకాలు అయిపోయినాక ముసలోళ్ళని ఎవరు చూస్తలేరని వృద్ధాప్య పెన్షన్లు ఆ పెన్షన్లు ఇస్తారు కదా. మరి అలాంటి పెన్షన్లు ఇప్పుడు అర్హతల కింద ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా రాదు. మీరు ఇక ఏదైనా ట్రాక్టర్ కొనికపోయినప్పుడు, ఏదైనా చేసినప్పుడు ఇక్కడ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్. తర్వాత రెండో పాయింట్ వచ్చేసి 4-వీలర్. దీనిలోనే రెండోది /2లా ట్రాక్టర్ ఎక్సెట్రా పెట్టుకుందాం. ఇక వీళ్ళు చాలా పెట్టారు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఉన్న తల్లిదండ్రులకు వీళ్ళు రూపాయలు ఇస్తారని గ్యారెంటీ ఏమున్నదండి? అది ఎట్లా ఇస్తారు వీళ్ళు? ఇదొకటి. ఇప్పుడు హైదరాబాద్లో బతుకుతుంటారు, ఏదో ఒక 4-వీలర్ కొనుక్కుంటారు, ట్యాక్స్ నడుపుకొనుకొని దేనికో వివిధ రకాలుగా ఏదైనా రూపకంగా వాళ్ళకు పెన్షన్ కట్టు అంటే ఈ 4-వీలరు కొనుక్కుంటారు. ఇప్పుడు నాలాంటి వాడు కొనుక్కుంటు, నా తల్లిదండ్రికి ఇక రాదు. ఎందుకంటే ఇది ఐటీ ఫైల్ అయి ఉంటుంది కదా, దీని వెనుక ఏముంటుంది? ఐటీ ఉంటుంది కదా. దానికి ఈ 4-వీలర్ కొనుక్కున్నటువంటి వ్యక్తులకు కూడా వాళ్ళ తల్లిదండ్రికి రాదు. ఇక ఇదొక మార్గదర్శకం. తర్వాత ఇక్కడ ఊర్లలో ట్రాక్టర్లు తీసుకుంటారు, దాని మీద 100 రూపాయల ఏదైనా ఐటీ ఫైల్ చేయాలి అంటే నాకు తెలియదు. 500 పెడతారు. ట్రాక్టర్ లోన్ రావాలి ఫస్ట్. ఆ లోన్లు రానికి వీడు 500 కడితే ఆడు ఐటీది ఏదో ఇస్తాడు, ఐటీ అప్లికేషన్ ఇస్తాడు. అది ఉంటే రాదు, అది ఉంటే రాదు. కారు ఉంటే రాదు, ప్రభుత్వ ఉద్యోగం ఉంటే రాదు. సరే, ఇది డన్. ఇక ఇంకొక పెద్దగా ఇరికిచ్చేటువంటి ఇరకాటం ఏంది అంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులైనా, కాంట్రాక్ట్ మీద పనిచేసేటువంటి ఉద్యోగులైనా ఎక్సెట్రా. ఈడవుడికి చాలా లెంతీగానే ఉంటుంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కింద చేసేటువంటి ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా పెన్షన్ కట్, లేదా అవుట్సోర్సింగ్లో పనిచేసేటువంటి ఎవరైతే వితంతువులు ఉన్నా, దివ్యాంగులున్నా, ఎవరున్నా వాళ్లకు పెన్షన్ రాదు. ఇది ఒక గైడ్లైన్స్ రూపొందిస్తూ ఉన్నది రేవంత్ సర్కార్. అయితే మరీ ముఖ్యంగా ఈడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే 3.5 ఎకరాలకు సంబంధించినటువంటి తరి పొలం ఉన్నా రాదు, 7.5 ఎకరాలకు పైన అంటే కింద, ఇది మార్గదర్శకాన్ని మారుస్తారు, మెట్ట భూమి ఉన్నా రాదిగా పెన్షన్లు రావు. ఇదొక మార్గదర్శకాన్ని తీసుకొస్తా ఉన్నారు. అయితే ఇక ఇదంతా బాగానే ఉన్నదబ్బా, ఇదంతా అంటే 3.5 ఎకరాలు ఉన్నటువంటి తరి బాగానే ఉన్నది, ఇదంతా బాగానే ఉన్నది. మొత్తానికి మరో 80,000కు సంబంధించినటువంటి పెన్షన్లు కట్ చేసే పనిలో రేవంత్ సర్కార్ కొత్త గైడ్లైన్ తీసుకురానున్నది అనేది క్లియర్ అయింది, అందరికి అర్థమైంది. అయితే దానికి సంబంధించినటువంటి విషయంలో ఇంకొక తలకాయ నొప్పి ఉన్నదంటే ఏంటంటే 1.5 లక్షలకు సంబంధించినటువంటి ఏది సంవత్సరానికి 1.5 లక్షలకు సంబంధించినటువంటి 1.5 లక్షలకు సంబంధించి గ్రామ స్థాయిలలో ఉండేటువంటి వ్యక్తులకు 2 లక్షలకు మించి
నగరాల ప్రధాన నగరం హైదరాబాద్ ఆడ ఉన్నటువంటి వాళ్ళకి ఇట ఉంటే ఉంటే పింఛన్ రాదు, పెన్షన్ కట్. ఎట్లా అంటే ఇప్పుడు కొత్తగా స్కీమ్ తీసుకొచ్చారు కదా, ఏం స్కీమ్ తీసుకొచ్చారు వీళ్ళు? ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్ తీసుకొచ్చారు. ఆ ఇందిరమ్మ స్కీమ్లో ఏం తెలుస్తుంది? 6 లక్షలు కట్టమన్నారు, దానికి 10,000 కట్టాల తర్వాత ఒకే సంవత్సరం 6 లక్షలు కడితే నువ్వు ఆ నెలకు సంవత్సరానికి 6 లక్షలుగా సంపాదించినటువంటి వ్యక్తివి అవుతావు కదా. ఆ 6 లక్షలకి ముడిపెట్టి పెన్షన్ అన్న కట్టయితే ఇందిరమ్మ ఇల్లు అన్న రాకుంటుంటుందని గవర్నమెంట్ చెప్పాలా ఫస్ట్, లేకపోతే ఇబ్బంది అయిపోతుంది పేద ప్రజలకు. దాదాపు చాలా వరకు కోత పెట్టేటువంటి అవకాశం ఉన్నది. ఇవి కనుక మీకు ఉంటే మీ తల్లిదండ్రులకు పెన్షన్ రాదు. ఇవంతా కూడా రేవంత్ రెడ్డి కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి వార్త. ట్రాక్టర్ ఉన్నా, మీకు ఐటీ ఉన్నా, లేకపోతే కారు ఉన్నా, 4 వీలర్, నాకు ఇంట్లో 4 వీలర్ ఉందనుకో, నా తల్లిదండ్రికి పెన్షన్ రాదు. ఇంకా ఇదంతా కూడా ఒకటి నడుస్తూ ఉన్నది. ఊర్లో సొంత ఇల్లు మీద ఏమైనా ట్యాక్స్ ఉన్నా, లోన్లు కడుతున్నా, ఎక్కడి నుంచి కడుతురు, ఎట్లా కడుతురు, నెలకు ఆదాయం ఎంత, ఇదంతా కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది పెన్షన్ల విషయంలో. చూడాలి మరి. అంటే మరి ఆగస్టు 15 నుంచి కొత్త 2 లక్షలకు సంబంధించినటువంటి పెన్షన్లు అన్నారు. హైదరాబాద్లో ఎంతోమంది లేకుంటున్నారు, దివ్యాంగులు ఉన్నారు, వితంతువులు ఉన్నారు. ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తున్నారు, అసలు 360 డిగ్రీ సమగ్ర సర్వే ఎట్లా చేయబోతున్నారు అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. చూడాలి మరి. అంటే ఏం జరగబోతుంది. ఈ యొక్క పెన్షన్ల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.